వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ జరిగింది. 7 నగరపాలక సంస్థల్లో 112 డివిజన్లు 116 పురపాలక సంఘంలోని 2569 వార్డుల్లో పోలింగ్ నిర్వహించారు. ఉదయం 7 నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. సమయం దాటిపోయినా క్యూ లైన్లు ఉంటే పోలింగ్ కేంద్రం లోపల ఉన్న వారికి మాత్రమే ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల అధికారులు కల్పించారు. ఈరోజు మన షాద్నగర్ పట్టణంలోని దాదాపు 28 వార్డులకు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా మనం దాదాపు 350 మంది పోలీస్ ఫోర్స్తోని పోలింగ్ స్టేషన్ బందోబస్తు, లొకేషన్ బందోబస్తు, అదేవిధంగా రూట్ మూవర్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ను ఏర్పాటు చేసి మనము బందోబస్తు నిర్వహిస్తున్నాము. దాదాపు ఇప్పటిదాకా ప్రశాంతంగా సాగుతుంది. ఫర్దర్ కూడా అప్ టు 5 o'clock దాకా ప్రజలందరూ కూడా తమ తమ ఓటు హక్కును వచ్చి నిరభ్యంతరంగా స్వేచ్ఛగా నచ్చిన అభ్యర్థి ఓటేసి వేయాలని చెప్పి మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ జెడ్పీ హైస్కూల్ 6వ వార్డు పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో తాండూరు రోడ్డు హెలిప్యాడ్ నుంచి పోలింగ్ కేంద్రానికి సీఎం రేవంత్ చేరుకున్నారు. అనంతరం ఆయన హైదరాబాద్ కు తిరిగి బయలుదేరారు. అనంతరం ఆయన శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రాజకీయాలు అయితే అట్లాంటి మనకి బలం ఉంది రాష్ట్రం. రాజకీయాలు అయితే అట్లాంటి మనకి బలం ఉంది రాష్ట్రం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ని రాష్ట్ర ప్రభుత్వం 3గా విభజించింది. జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ గా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 3 కార్పొరేషన్లకు కమిషనర్లు నియమించింది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ఫీ కర్ణన్ ను యథాతథంగా కొనసాగించింది. సిఎంసీకి శ్రీజన, ఎంఎంసీకి వినయ్ కృష్ణారెడ్డిని కమిషనర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 150 డివిజన్లను డీలిమిటేషన్తో 243 అయ్యాయి. విలీన మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పరిధిలో 57 డివిజన్లు ఏర్పాటు అయ్యాయి. మొత్తం 300 డివిజన్లకు విస్తరించిన జీహెచ్ఎంసీని రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ లక్ష్యాలతో 3 కార్పొరేషన్లుగా విభజించింది. జీహెచ్ఎంసీ చట్టం సెక్షన్ 3 ప్రకారం జీహెచ్ఎంసీ, సిఎంసీ, ఎంఎంసీని ఏర్పాటు చేసింది.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటం వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, వీరేందర్ గౌడ్, ఆనంద్ గౌడ్ తదితరులు నివాళులు అర్పించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ నాయకులు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జీవితాన్ని తెలుసుకుని వారి మార్గంలో నడవాలని సూచించారు. ప్రధాని మోదీ పథకాలు కూడా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలకు అనుగుణంగా ఉన్నాయన్నారు. సిద్ధాంతకర్త వారి యొక్క 59వ వర్ధంతి నాడు ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వారికి శ్రద్ధాంజలి ప్రకటించడం జరిగింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క మార్గదర్శనంలో అనేక మంది కార్యకర్తలు, నేతలు ఆ రోజు భారతదేశంలో జాతీయవాదాన్ని నమ్మి భారత రాజకీయాల్లో దిగి దేశం కోసము, ధర్మం కోసము పనిచేయాలి అనేటటువంటి ఆలోచనతో ఆనాడు స్థాపించినటువంటి ఒక జనసంఘ్, ఆ జనసంఘ్ ఈరోజు భారతీయ జనతా పార్టీగా 1980లో ఆవిర్భవించి ఈరోజు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో, దేశంలో అధికారంలో వచ్చింది అని అంటే దానికి ఈ కార్యకర్తలు, నాయకులు, భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఉన్నట్టు ఒక మొత్తం కూడా వారికి రుణపడి ఉంటాం. వారి త్యాగంతోనే ఈరోజు ఇంత పెద్ద రాజకీయ పార్టీగా ఎదిగినటువంటి పార్టీ ఇది. ఇదే రోజు అసన్సోల్లో వారు ట్రైన్లో ఎప్పుడు కూడా 3rd క్లాస్ సబ్ కంపార్ట్మెంట్లో ట్రావెల్ చేసేవారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని జ్యోతినగర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన 361వ పోలింగ్ బూత్లో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేశారు. సాధారణ పౌరుడిలా క్యూ లైన్లో నిలబడి కేంద్ర మంత్రి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తీరుపై ఆయన విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ, రాజకీయాల మీద శ్రద్ధ రైతుల మీద లేదు. ఇవాళ శంకరపట్నంలో ఇప్పుడే సమాచారం అందింది. రైతులు యూరియా కోసం రోడ్డు మీద ఎక్కి ఆందోళన చేసే పరిస్థితి. ఈ ప్రభుత్వానికి ఒక ప్లాన్ లేదు, ఒక ప్రణాళిక లేదు, ఒక నిబద్ధత లేదు, ఒక ఆలోచన లేదు. గత పంటకే యూరియా అందక రైతులు అవస్థపడిన విషయాన్ని మనం చూస్తాం. యూరియా పక్కదారి పడుతున్నది, బ్లాక్ మార్కెట్లో పోతున్నది. లోడ్లు పోలీసు పట్టుకుంటున్నారు, మీడియా పట్టుకుంటున్నారు, రైతులు పట్టుకుంటున్నారు. వాటన్నిటికీ వెనకాల కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులు యూరియాను బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నారు, దాన్ని వ్యాపారంగా మారుస్తున్నారు తప్ప రైతులకు యూరియా అందించాలనే సోయి లేనటువంటి ఒక మూర్ఖత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇప్పుడు కూడా యూరియా అందకే రైతులు ఇబ్బంది పడుతున్నట్టే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ఇప్పుడు గత ప్రభుత్వం లెక్కనే ప్రతిసారి కేంద్ర ప్రభుత్వాన్ని ఆడిపోసుకున్నారు తప్ప, కేంద్ర ప్రభుత్వం విమర్శించడం తప్ప వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చర్యకున్నారు, ఇలా ప్రణాళిక ఏంది? మధిర మున్సిపాలిటీ పరిధిలోని ఇందిర డైరీ పోలింగ్ కేంద్రంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తన ఓటు వేశారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
సంగారెడ్డి పట్టణంలోని 34వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద విధుల్లో ఉన్న సీఐ 34వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గల పట్టుకున్నారని ఆరోపిస్తూ సీనియర్ నేత జగ్గారెడ్డి పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. పోలింగ్ ఆపేస్తామంటూ బూత్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు జగ్గారెడ్డికి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. బీఆర్ఎస్ అభ్యర్థి రిగ్గింగ్ కు సీఐ సహకరిస్తున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. సీఐని సస్పెండ్ చేయకపోతే ఎన్నికలు బహిష్కరిస్తామని హెచ్చరించారు. తిరుమలగిరి మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. 7వ వార్డులో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామిల్ బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. మరోవైపు ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అధికార కాంగ్రెస్ పై ఆరోపణలు గుప్పించారు. చేస్తున్నారు వాళ్ళకంటే నేను అందరు గౌరవించేవాడిని. ఇక్కడ ఎవరైనా చేసి దానికి నేను కూడా బ్యూరో రాసి నేను చేస్తాను. అప్పుడు వాళ్ళు ఎవరి దగ్గర పోతున్నాయి ఈ పిచ్చి పిచ్చి లెక్కలు చేస్తే ప్రెస్కు నా ప్రెస్కి వచ్చినా ఎవరు చూసుకొచ్చినా గౌరవంగా మీ మర్యాద మీ రెస్పెక్ట్ మీకుంటారు. ఎవరైనా చేస్తున్నారు వాళ్ళకంటే. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. Talking tree, కొత్త lessons నేర్పే talking tree. Cute rhymes పాడే talking tree. Stories చెప్పేడోడు మనకి నచ్చేడోడు. Learning అన్ని fun చేసే talking tree. Tree అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. Anytime, every time talking tree. My talking tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ళ ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా
వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. వేకా, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ Learning is fun with Magic Mat. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. పరిపాలనా సౌబల్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం 3 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు మాజీ మంత్రి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. విశ్వనగరంగా హైదరాబాద్ విస్తరించిన నేపథ్యంలో నగర సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో 10,000 కోట్ల రూపాయలు ప్రకటించారని గుర్తు చేశారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు దానం శంకుస్థాపన చేశారు. అనంతరం దానం మాట్లాడుతూ అన్ని ప్రాంతాలలో అభివృద్ధి జరగాలనేదే ప్రభుత్వ ఆకాంక్ష అన్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం నగరాన్ని 3 కార్పొరేషన్లుగా విస్తరించిందని తెలిపారు. పద్ధతి ప్రకారంగా సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ చేశారు కాబట్టి పెద్ద ఎత్తున ఈ జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ఈ రోజు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తున్న వారందరూ కూడా మరి ప్రభుత్వాన్ని బలోపేతం చేయడానికి అందరూ ముందుకు వస్తున్నారని కనపడుతుంది. డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అనేది చాలా మంచిది. ఎందుకంటే జరిగిన ఇప్పుడు హైదరాబాద్ సిటీ మీరు చూసినట్టయితే 2,000 పైచిలకు స్క్వేర్ కిలోమీటర్స్ అయింది కాబట్టి, అంటే 2,600 దగ్గర అనుకుంటాను నేను. ఉన్నప్పుడు అభివృద్ధి జరగాలి. ఎందుకంటే హైదరాబాద్ సిటీ ఒక విశ్వనగరంగా ఈరోజు పేరు పొందింది కాబట్టి దీనికి కావాల్సినటువంటి నిధుల విషయంలో ముఖ్యమంత్రి ఇచ్చి ఈ 3 కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి జరిగితే రాబోయేటువంటి రోజుల్లో పెట్టుబడులు కానీ లేకపోతే. సంగారెడ్డి జిల్లా కోట్లపూర్ గ్రామానికి వెళ్లి రెడ్డి కాలనీలో శ్రద్ధ స్కూల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం పాఠశాలకు సెలవు కావడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో స్కూల్కు సెలవు కావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ముంబై రాజకీయాల్లో చారిత్రాత్మక మార్పు చోటు చేసుకుంది. బీజేపీ కార్పొరేటర్ రీతూ తాడ్వే
మున్సిపల్ కార్పొరేషన్లు మేయర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత 44 ఏళ్లలో బీజేపీకి చెందిన నాయకులు ఈ పదవిని చేపట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. దీంతో దాదాపు 3 దశాబ్దాలుగా బీఎంసీపై శివసేన కొనసాగిస్తున్న ఆధిపత్యానికి ఈ ఎన్నికతో తెరపడింది. అయితే ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ఇతర ప్రతిపక్షాలు అభ్యర్థులను నిలబెట్టుకోకపోవడంతో రీతూ తాద్వే ఎన్నిక पुन्हा एकदा मुंबई महानगरपालिकेमध्ये महापौर आणि उपमहापौरपदी शिवसेना भारतीय जनता पार्टी महायुतीचे आमचे सदस्य विराजमान झालेत. महापौरपदी सौ रितू तावडे आणि उपमहापौरपदी श्री संजय घाडी असे दोनही महायुतीचे शिलेदार हे आपली होती आणि मुंबईच्या जनतेने जो प्रतिसाद दिला होता त्या प्रतिसादाला अनुरूप अशा प्रकारचं आज या ठिकाणी पदारोहण होतं. పార్లమెంటు ప్రాంగణంలో సభ నుంచి సస్పెండ్ అయిన కాంగ్రెస్ ఎంపీలు ధర్నా నిర్వహించారు. తమపై విధించిన సస్పెన్షన్ను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. వీరికి కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి కేసీ వేణుగోపాల్, ఎంపీ మల్లు రవి తదితరులు సంఘీభావం ప్రకటించారు. ప్రపంచంలో మారుతున్న కీలక పరిణామాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏమాత్రం ప్రతిబింబించలేదని లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రాంతీయ అస్థిరతపై తీసుకుంటున్న చర్యలేవి బడ్జెట్లో లేవన్నారు. ఇవాళ లోక్సభలో మాట్లాడిన ఆయన ప్రపంచమంతా ఏఐ యుగంలో వెళ్తోందని చెబుతున్నారు. ఏఐ ప్రభావంతో భారతీయ ఐటీ కంపెనీలు నష్టపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారని రాహుల్ అన్నారు. मतलब जो पुराना सिस्टम था, यूएस बेस्ड सिस्टम था, डॉलर बेस्ड सिस्टम था, यूनिपोलर जो सुपर पावर था, उस सिस्टम को चैलेंज किया जा रहा है. द डोमिनेंस ऑफ द यूनाइटेड स्टेट्स is being challenged by the Chinese, by the Russians, by other forces. And the second thing, also profound thing, that we are living in a world of energy and finance weaponization. मतलब एनर्जी को और फाइनेंस को हथियार बना दिया गया है. Main thing they are saying here is that we are moving from a world of stability to a world of instability. Prime Minister stated and NSA stated, shockingly, some time back, that the era of war is over. In fact, we are moving into the era of war. It's not only the people. Because in the 21st century, very interesting thing has happened. People create data. So, we have the biggest data pool on the planet. 1.4 billion people means massive amount of data is being generated in India, and data is wealth. Everybody talks about AI. But talking about AI is like talking about the internal combustion engine without talking about petrol. The petrol for AI is data. So let me repeat that. The petrol for AI is data. Meaning if you have AI and you don't have data, you have nothing. If you have AI
and you don't have data, you have nothing. Now, which are the two biggest pools of data on the planet? The Indian pool of data and the Chinese pool of data. They also have 1.4 billion people. We have bigger population than them. We allow more freedom. We allow our people to do more dynamic things. So we have in fact more interesting data. मतलब जो पुराना सिस्टम था, यूएस बेस्ड सिस्टम था, डॉलर बेस्ड सिस्टम था, यूनिपोलर जो सुपर पावर था, उस सिस्टम को चैलेंज किया जा रहा है. The dominance of the United States is being challenged by the Chinese, by the Russians, by other forces. మహారాష్ట్రలోని షిరిడి సాయిబాబా సంస్థాన్కు ఒక సాయి భక్తుడు విలువైన కానుక అందించాడు. బెంగళూరుకు చెందిన సాయి భక్తుడు సుమంత్ రెడ్డి శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ నిర్వహిస్తున్న ఎడ్యుకేషనల్ కాంప్లెక్స్ కోసం SML ఇసుజు కంపెనీకి చెందిన ఆధునిక సదుపాయాలతో కూడిన స్కూల్ బస్సును వితరణగా అందించారు. ఆయనను పలువురు అభినందించారు. మరిన్ని డీటెయిల్స్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.